హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. అందరిలో ఉన్నది చాలా బాగుంది అనమాట. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంకా ఏం లేదు మా ఖాళీ అనమాట. ఇంకా గైస్ ఎవరో ఫోన్ చేస్తున్నామా? ఓ గైస్ ఫ్రాంక్లిన్ గారు అయితే ఫోన్ చేస్తున్నాడు. ఎంత కొరుకున్నా ఏం చేస్తా చెప్పరా, నేను నీ సిటీలోకి వస్తున్నాను, నువ్వు ఏం చేస్తావు అంటే నేను థార్తో కవర్ చేసుకుందాం ఓకేనా, రన్నింగ్ రేస్ ఆ టైప్ పెట్టుకుందాం ఓకేనా, నువ్వైతే రెడీగా ఉండు ఓకేనా, నేను వచ్చేస్తున్నా, దారిలో ఉన్నా నేను ఓకేనా. ఇంకా ఈ సీడీంది గైస్ హఠాత్తుగా ఫోన్ చేసి టగ్ ఆఫ్ వార్ అంటున్నాడు అనమాట. రన్నింగ్ రేస్ గైస్ ఆడి కారుకి నా కారు అనమాట. అంటే ఏందో గైస్ మరి సడన్గా అయితే ఫోన్ చేశాడు. ఇప్పుడు మన దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే థార్ అయితే లేదనమాట, వెళ్ళైతే కొందాం అనమాట. మీకు వచ్చేసి థార్ అందరికీ తెలిసి ఉంటుంది. కార్ కాదు మామ, థార్ అనమాట. గైస్ తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. చూసిన వారు పెద్దలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ పెట్టుకోండి అనమాట. తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇవాళైతే షీషన్ గడ అయితే లేడనమాట, అటు స్కూల్కి వెళ్తాడు, తెలిసిందే కదా మామ అందరికీ. ఇంకా సండే ఒకరోజు అయితే ఉండేది ఇంట్లో వచ్చేసి ఇంకా తొందరగా వెళ్ళిపోదాం. వచ్చేసాం గైస్ మన రాముగాడి షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వెళ్ళైతే థార్ అయితే పర్చేస్ తీసేద్దాం అనమాట. ఓకేనా గైస్, ఇంకా తొందరగా పరిగెడదాం. చూసిన పెద్దలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ 360 సబ్స్క్రైబర్స్ మామ. ఓకేనా, ఇంకోటి గైస్ రాము అయితే ఇక్కడ ఉన్నారు. రాము, నాకు వచ్చేసి ఒక గోల్డెన్ పవర్ఫుల్ థార్ అయితే కావాలి, నువ్వైతే రెడీ పెట్టావా? నీకు ఫోన్ చేసి చెప్పాగా? పెట్టా, వెనకాల ఉంది చూసుకో, నువ్వు ఫోన్పే చేసి ఓకేనా, ఫోన్పే చేసి చూసుకో. ఒక కేసు మొత్తానికి వచ్చేసి ఫోన్పే తీస్తాను అనమాట. ఆయనకి తొందరగా గోల్డెన్ కార్ మామ, దాంట్లో పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, అంటే స్పీడ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మనం ఇంకా బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా దీంట్లో బూస్టర్ కూడా పెట్టిద్దాం అనమాట, స్పీడ్కి వెళ్ళేది రేమమ్మ. ఇంకా తొందరగా వెళ్ళిపోదాం. గోల్డ్ థార్ వచ్చేసి చెప్తున్నాను కదమ్మా, మామూలు థార్ కన్నా ఇంకా కొద్దిగా స్పీడ్గా తెలియదు వచ్చేసి. దీనికి వచ్చేసి గోల్డ్ కాకుండా మళ్ళీ ఫ్రాంక్లిన్ గాడికి అయితే అనుమానం వచ్చేసింది, బ్లాక్ అయితే పెట్టేసుకుందాం అనమాట, పెట్టించుకుందాం బ్లాక్ కలర్. తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా దీనికి వచ్చేసి పవర్స్ ఎక్కువ అనమాట గోల్డ్ కార్స్. చీటింగ్ అయితే చేయట్లేమో మనం వచ్చేసి ఎక్కువగా నేనే విన్నవాలనుకుంటున్నాను అనమాట. అందుకని చీటింగ్ అయితే ఏం కాదనమాట. అది వచ్చేసి ఒక గేస్ ఇంకా తొందరగా అయితే తిప్పేసుకుందాం. గేస్ ఇంకా తొందరగా ఇంకా గేమ్స్లో ఇంకా చిన్నపాటి ఇంకా అది చీటింగ్ చేయకపోతే ఇంకా బాగుండదు అనమాట. అందుకనే ఈ చిన్న చీటింగ్ అనమాట. ఒక కేసు వచ్చేసాం ఇంకా షోరూమ్ దగ్గరికి. ఏంటి మా ఇది గ్యారేజ్ దగ్గర, నా గ్యారేజ్ దగ్గర ఏంటి? ఇది కొన్నా గైస్ నేను నిన్న, వీళ్ళంటే ఆక్యుపై చేస్తారు, ఇదేమో ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో చేస్తారనమాట. ఇక్కడ నా కొడుకులు, నా ప్రాపర్టీ రే ఇది, కొట్టేస్తామో అయిపోయింది గైస్, అంతే గైస్ మన ప్రాపర్టీ ఇది, ఎవడు పెట్టడానికి లేదు ఇక్కడ. ఒక్కొక్క నా కొడుకు స్టార్స్ అయితే పడినాయి చూసుకుందాం గైస్, ఎవరికైతే భయపడనక్కర్లేదు అనమాట. కొట్టేద్దాం గైస్, ఈ నా కొడుకులని గుద్దేద్దాం అనమాట. ఇది మాత్రం జస్ట్ ఫర్ కంటెంట్ పర్పస్ అనమాట, ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోకండి అనమాట. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మామ, ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోకండి గైస్. పోలీసులు చూడండి మామ, ఏంది గైసింది నాకు పంచాయతీ, నా ప్రాపర్టీ మీద నేను ఏం చేసుకుంటే మీకేంద్రా? ఏందో గైస్ అసలు నాకు ఇది ఒకటి కుయ్యం అనుకుంటా ఈ కారు. సో ఇది గైస్ ఇంకా ఒక కేసు కుట్టేద్దాం అనమాట. ఇక్కడ కూడా ఉన్నారన్నమాట పోలీసులు. మొత్తాన్ని అయితే అందరినైతే ఇక సీక్రెట్ కోడ్ అయితే ఒకటైతే డయల్ చేశాను. దీంతో వచ్చేసి మనకు వచ్చేసి ఒక సూపర్ పవర్ అయితే వచ్చింది, అంటే కేసులు అయితే తొలగిపోతాయన్నమాట. అదే ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోతాయి. ఈయన ఎందుకు వేసి వదలట్లా, చీట్ కోడ్ వేస్ట్ అనుకుంటా వీళ్ళకి, ఎంత కొట్టినా కూడా అసలు అవ్వట్లేదు అనమాట. మళ్ళీ వస్తూనే ఉన్నారనమాట, కట్టలుగా ఎన్నో కొట్టేసా. సరే ఎవరిని ఊరుకొని వేసి, అది నా ప్రాపర్టీ అనమాట, నా ప్రాపర్టీ లేదు. కార్లు బైక్లు పెట్టుకుంటే నేను ఎక్కడ మోడిఫై చేయించుకునేది, ఇంకా చెప్పండి వేసి మీరు అనమాట. వేసి ఇంకా తొందరగా నిన్న కొన్న ఇది వచ్చేసి గ్యారేజ్ చూసుకోవచ్చు. మీకు వచ్చేసి ఇది వచ్చేసి గ్యారేజ్ నిన్న కొన్నా అనమాట. 2 crores అయితే పడింది అనమాట. ఈ గ్యారేజ్ మొత్తం ఉంటాయి గేస్, దీంట్లో సామాగ్రి మనం మోడిఫై చేయించుకోవాలి, అన్ని సామాగ్రి అయితే ఉంటాయి దీంట్లో. ఒక గేస్ మొత్తానికి అయితే మార్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా స్మోక్ వచ్చేసి మనం వచ్చేసి కాఫీ కలర్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం. టైర్స్ ఇవన్నీ మార్చేసాం, మన ఫ్రాంక్లిన్ గాడికి అనుమానం రాకుండా. చిన్నపాటి చీటింగ్ అనమాట చెప్తున్నాం మేము. అని గైస్ ఇంకా అరే స్టార్టింగే గుద్దేస్తున్నాం అనమాట. మనం వచ్చేసి మళ్ళీ అది బూస్టర్ కూడా పెట్టించి గైస్ స్పీడ్కి వెళ్ళిద్ది. ఇంకా దీనికి అసలుకే స్పీడ్ పవర్స్ అంటే ఇంకా స్పీడ్ అయితే వెళ్ళిద్ది అనమాట ఈ వెహికల్ వచ్చేసి థార్. మీ అందరికి తెలిసిందే ఉంటుంది మా, నాకు కార్స్లో థార్ కూడా నాకు చాలా ఫేవరెట్ అనమాట. థార్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ల్యాంబోర్గిని అనమాట. ఓకే గైస్ ఇంకా పెట్టేద్దాం. ఫ్రాంక్లిన్ గాడి వచ్చేసి ఉంటాడు ఏమాత్రం గైస్, అక్కడ కనిపించట్లేదు గైస్, ఇంకా వచ్చి ఉండడు ఏమాత్రం నాకు తెలిసి. ఇంకా వెళ్ళైతే పొనుకుందాం అనమాట తొందరగా. ఏం చేద్దాం గైస్, ఇంకేం లేదు. సించాన్ గడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు, పొనుకోవడమే. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఫ్రాంక్లిన్ ఇంటికి, అదే మన జాక్ గడి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వాడి వచ్చేసి థారు అది వర్సెస్ చేయించుకున్నాను అనమాట. గైస్ ఫస్ట్ వచ్చేసి మనైతే మోడిఫికేషన్ అయితే చేయించుకుందాం. మోడిఫికేషన్ అనేది ఏం లేదనమాట, ఓన్లీ టైర్స్ ఇంకా ప్లస్ అది ఎమోజీస్ ఎత్తుకోడు. అరే ఈ పోలీసులు అక్కడి నుంచి వచ్చారు, రే ఇది జాక్ గడి గ్యారేజ్, మీరు ఎలా తీసుకుంటారు?
రే నువ్వు ఫోన్ ఇచ్చి మర్యాదకు ఫోన్ ఇచ్చే. ఆగండి సార్ ఒక్కడి నాకు ఫోన్ చేసుకోవాలి. ఓకే గైస్ ఫోన్ అయితే చేస్తాను అనమాట. అరే రే జాక్, అరే ఇక్కడ పట్టుకుంటున్నారు నన్ను ఎందుకో. అరే నువ్వు ఎందుకు వెళ్ళావురా ఫ్రాంక్లిన్, నాకు చెప్పాలిగా వెళ్ళేటప్పుడు. ఏందిరా నా గెరాజ్లోకి ఎందుకు వెళ్ళావు. గైస్ ఏంది మా వాడు నా గెరాజ్లోకి అయితే వెళ్ళాడనమాట. నా గెరవలోకి వెళ్తే నేను వచ్చేసి స్టార్స్ అయితే పడిపోతాయి అనమాట. ఎందుకంటే నేను అంతా ఇది పెట్టించానమాట మొత్తం సెక్యూరిటీ అక్కడ. ఎవరో వచ్చి మోడిఫికేషన్ ఉండడానికి నేను ఒక్కడనే చేయించుకోవాలి గేస్ అక్కడ. అది నా షోరూమ్ కాబట్టి నేను ఒక్కడనే చేయించుకుంటాను అనమాట. షోరూమ్ కాదు గేస్, గెరాజ్. ఇప్పుడు ఫ్రాంక్లిన్ గడ్ వెళ్ళిపోయాడంట. మరి కేసులు పడకుండా ఏమైంది గైస్. ఒక కేసు వెళ్ళిపోదు అనమాట. ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టారంట. ఇంకా చెప్దాం గైస్, వదిలేయమంట. వదిలేకపోతే ఇంకా లేపేద్దాం ఒక్కొక్క చెప్పకూడదు గేస్. ఇంకా ఓకే గేస్ ఇంకా తొందరగా అయితే వెళ్దాము. ఇంకోటి గేస్ ఈడు కార్ ఇక్కడే ఉంది. ఓ గైస్ ఈడు కూడా మార్చాడు గైస్, టైర్లు అయితే మార్చాడు, స్పీడ్కి వెళ్ళే టైర్స్ అయితే పెట్టాడు. నేను మామూలుడు కాదు రే. సారీ రో ఫ్రాంక్లిన్. గేస్ ఇంకా వెళ్ళిపోదాం అనమాట. సార్ వదిలేండి సార్, ఇంకా నా షోరూమే కదా, ఇంకా నో ప్రాబ్లం, నా గిరాజే కదా. అట్లా ఊరుకో బాబు, నువ్వేగా పెట్టింది సెక్యూరిటీ, మళ్ళీ నువ్వే వదిలేయంటే అలా అవ్వదు. అలాగా వదలను, ఏం చేసుకుంటావు చేసుకోపో. అంతేనా అంటున్నా కొడుకులు. అరే చెప్పా మరి, అదే చెప్పా. అరే వదిలేయండి రా అన్న. ఏంటి ఇంతమందా, అమ్మ ఎంతమంది వచ్చారు చూడండి, గొప్పలు. అరే ఫ్రాంక్లిన్గా ఆగరా, ఒక 2 minutes వీళ్ళని ఖతం చేసి నేనైతే ఇది కీస్ నా దగ్గర ఉన్నాయి తీసేస్తా. ఓకేనా. ఓ గైస్ వీడి కారు కూడా పడిపోయింది గైస్. వీడి కారు కేస్ ఓపెన్ తీసేచ్చు. ఇంకా ఫ్రాంక్లిన్ గారు కూడా కొడుతున్నాడు మన వాళ్ళని. అరే వీడి కారు కూడా పగిలిపోయింది. ఇంకా ఏం లేదు గైస్, ఇంకా టగ్ ఆఫ్ వార్ లేదు, ఏం లేదనమాట. గుమ్ముని వెళ్ళి పడుకోవడం, ఇంకా రన్నింగ్ రేస్ లేదు, ఏం లేదు. ఓకే కొట్టేద్దాం అనమాట. గైస్ అది వచ్చి గైస్ మొత్తానికి అయితే వీళ్ళని కూడా కొట్టేసాం గైస్. మొత్తానికి అయితే అందరినీ కొట్టేసాం. ఇంకా మన ఫ్రాంక్లిన్ గారిని అయితే కాపాడుకుందాం అనమాట. నా షోరూమ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఫోన్ చేయాలి. చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు గైస్ అసలు. అందుకని పడిని జైలుకి వచ్చాడు అనమాట మన ఫ్రాంక్లిన్ గారు. అట్లా ఉండిద్ది. ఓకే గైస్ ఇంకా వీడియో తిక్కండి రెండు చేస్తున్నాను. ఇంకా టగ్ ఆఫ్ వార్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోయింది. ఇంకా మన ఫ్రాంక్లిన్ గారి బండి అయితే పగలగొట్టేసాం. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ 360 మామ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం అనమాట. సైనింగ్ ఆఫ్ ఎలైట్ గేమర్స్. బాయ్ మచ్చా, బాయ్.